హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసిన అనమాట. ప్రస్తుతం నేనైతే విజయవాడలో ఉన్నా. విజయవాడలో నుంచి హైదరాబాద్కి బైక్ రైడ్ చేస్తున్నాను అనమాట. నేనున్న లొకేషన్ నుంచి నేను రీచ్ అయ్యే లొకేషన్కి అప్రాక్సిమేట్లీ 300 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 6 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. హైదరాబాద్లో అటు చివర అనమాట, లింగంపల్లి బిహెచ్ఎల్ అటువైపు వెళ్ళాలి. మొత్తానికైతే చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా, నా సిరీస్లో నా యూట్యూబ్ ఛానల్లో ఇది ఫస్ట్ రైడ్ అనమాట. రైడ్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ చాలా దూరం వచ్చేసా. ఇప్పుడే మన కృష్ణా బ్యారేజ్ ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్ క్రాస్ అవుతా ఉన్నా అనమాట. మొన్న పడ్డ వర్షాల కారణం వల్ల ఇగో బ్యారేజ్లో లైట్గా గేట్లు ఓపెన్ చేశారు. అంత వాటర్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. చూడండి ఎంత బాగుందో. స్వామీజీలు స్నానం చేస్తున్నారు, చేపలు పట్టే వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళి ఉన్నారు. అంతకుముందు అంతా అయితే అది వాటర్ లేకుండా ఉండింది. మొన్న వర్షాల కారణం వల్ల అయితే ఫుల్గా గేట్లు ఎత్తేయడం వల్ల నీళ్ళు వచ్చేసాయి. ఇది కనకదుర్గ ఫ్లైఓవర్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నది ప్రకాశం బ్యారేజ్, రైట్ సైడ్ ఉన్నది కనకదుర్గ టెంపుల్ అనమాట, విజయవాడ. అది నేను అలా స్టార్ట్ చేశాను అనమాట జర్నీ. మధ్యలో నాకు ఒక బ్రేకప్ ఉందన్నమాట. ఎందుకంటే కొండపల్లి దగ్గర మన బంధువుల మ్యారేజ్ అయితే ఉంది. దానికైతే డెఫినెట్గా రీచ్ అవ్వాలన్నమాట. అక్కడ మన ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర అయితే మన కోసం కార్ అయితే వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళాలి. ప్రస్తుతం అయితే నేను ఇంకా కృష్ణా బ్యారేజ్ మీద ట్రావెల్ చేస్తున్నా. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఏమనుకోవద్దు, ఎందుకంటే మనకి వీడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లేవు. నేను మామూలుగా మొబైల్ ఫోన్ నుంచే వీడియో షూట్ చేస్తున్నాను గాయ్స్. చూడాలి ముందు కాలంలో. కృష్ణా బ్యారేజ్ దాటి ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్నాను, వెళ్తా ఉన్నాను. చూడాలి మన ట్రిప్ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి బైక్ అనమాట, మంది ఎస్పీ షైన్. నేనైతే విజయవాడలో అప్రాక్సిమేట్లీ 2కి స్టార్ట్ అయ్యాను. అంటే అది రైట్ టైం కాదు, ఎందుకంటే మళ్ళీ మనం ఇబ్రహీంపట్నంలో వేరే చిన్న ఫంక్షన్కి వెళ్తాం అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇగో వెళ్తా ఉన్నాము. చూడాలి ముందు ఎలా ఉంటుందో.
చెప్పాను కదా guys, దాని మధ్యలో మనం ఒక మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉంటుందని మన కోసం అయితే కార్ అయితే వచ్చి రెడీగా ఉందన్నమాట. బైక్ పక్కన పార్క్ చేసి కార్లో మ్యారేజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ వెళ్ళి మనం లోడ్ చేస్తాం అన్నమాట. భోజనం కూడా మంచి గట్టి భోజనం, మటన్ దమ్, చికెన్ బిర్యానీ అంత చేసాను అనమాట. ఓకే, మళ్ళీ మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ అయిపోయాను. ఇప్పుడు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం దాటాక మనకి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న నోవా కాలేజ్ అనమాట. ముందుకు వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకుంటున్నాను. దాని విచిత్రం ఏంటంటే 450కి పెట్రోల్ వేస్తే నాకు అసలు బండిలో అప్గ్రేడ్ అయిందన్నమాట. 1.20 మన పెట్రోల్ ఏమన్నా మౌంట్ వేసేదేమో మనకైతే తెలీదు. టోటల్గా అయితే ఈ విధంగా మనకి ఎన్ని సాగిపోతూ ఉంది. హైదరాబాద్ బాధపట్టినాం అనమాట. నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ వెళ్తూ ఉన్నాను. లేదు అంటే 2 అవర్స్ చూద్దాం. మధ్యలో జరిగే ప్రతి విషయాన్ని నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. మనకి ఎక్కువ ఎక్విప్మెంట్స్, తర్వాత మన సెల్ఫీ కెమెరాస్, అలాగే స్టిక్ అండ్ గోప్రో లేవు కనుక నా దగ్గర ఉన్న ఫోన్ని నేను జేబులో పెట్టుకొని వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇప్పటికే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. టైం అయితే 3:40 అవుతుంది. చూద్దాం ముందుకు వెళ్ళేసరికి మన జర్నీ ఎలా ఉంటుందో. 4 రోజుల తర్వాత లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశాను అనమాట. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్కి, అంటే హైదరాబాద్ అటు మన బటాన్ చెరువు అయితే అనమాట. నేను ఉండే ప్లేస్ నుంచి అక్కడికి 300 కిలోమీటర్లు. నేను మామూలుగా చాలాసార్లు లాంగ్ డ్రైవ్ వెళ్ళాను, కానీ ఇట్లా రైడ్ పరంగా వెళ్ళడం ఇదే మొట్టమొదటిసారి అనమాట. చూడాలి, దేవుని ఆశీర్వాదాలు కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే 3:44 అవుతుంది. నాకు మంచి కెమెరా లేదనమాట. అందువల్ల నేను దీన్నే ఇలా చేత పట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, హలో గాయస్, మనమైతే రైడ్లో ఉన్నాము. ఇక్కడైతే రైట్ సైడ్లో ఏదో యాక్సిడెంట్ అయింది. చాలామంది పబ్లిక్ అయితే గ్యాదర్ అయిపోయారు. ఏమైందైతే తెలియదు. నేనైతే మన బండి లెఫ్ట్ సైడ్ పార్క్ చేశాను. పార్క్ చేసి వెళ్ళి చూడడానికి వెళ్తున్నాను ఏమైందో పాపం. చాలామంది పబ్లిక్ అయితే గ్యాదర్ అయ్యారు అన్నమాట. వెహికల్స్ అన్నీ స్లో అయిపోయినాయి. అంబులెన్స్ వస్తుంది, ఆల్రెడీ పోలీస్ వ్యాన్ కూడా వస్తుంది. వెళ్ళి కనుక్కుందాం అసలు ఏమైందో చూద్దాం. ఈ ఘోరమైన యాక్సిడెంట్కి గల కారణాలు ఏంటో. ఇదో పోలీస్ వ్యాన్ కూడా వచ్చేసింది ఇప్పుడే. చూద్దాం దగ్గరికి వెళ్ళి. అయ్యో వెళ్ళా అన్నమాట నేను. అక్కడ ఏందో పరిస్థితి చూద్దామని. ఇక్కడైతే యాక్సిడెంట్ అయిన వాళ్ళు పడిపోయి ఉన్నారు కింద.
కనుక్కుందాం. అక్కడ కనుక్కుంటే చెప్పారు 2 టూ వీలర్స్ అయితే యాక్సిడెంట్ అయినట్టు తెలిసింది. 2 వీలర్స్ అన్నమాట. ఎక్కడో దగ్గర లోకల్లో ఉండేవాళ్ళు. ఒక అతనికేమో బాగా సీరియస్గా ఉందంట. అందుకని అతనైతే ముందులో ఒక వెహికల్లో పంపించేశారు. ఇతను కొంచెం అంటే కూర్చొని ఉన్నాడు. ఇతనికి కూడా బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి. చూపిస్తాను ఉండండి. పబ్లిక్లో మనం ఇలా వీడియో తీస్తే బాగోదని చెప్పి నేను నార్మల్గా వీడియో తీస్తున్నాను అనమాట. అదిగోండి, ఇగో చూడండి అతను ఎలా ఉన్నాడో. బాగా దెబ్బలు తగిలిపోయినాయి. అందుకే మనం ట్రావెల్ చేసేటప్పుడు పక్కా హెల్మెట్ వాడుకోవాలి. ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా మనం పాటించాలన్నమాట. ఆయన అయితే ఏజ్ బార్లో ఉన్నాడు, పెద్ద ఆయనలా ఉన్నాడు. ఒక అతను అయితే మందులు పంపించారు. 2 టూ వీలర్స్ యాక్సిడెంట్ అయినాయి అంట. అందుకే మనం ఎటు వెళ్ళినా బయటికి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. రోజులు బాగాలేవు. రోజులతో పాటు మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఎందుకంటే ప్రాణం విలువ చాలా గొప్పదన్నమాట. ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. ప్రాణమే కాదు, శరీరంలో ఏదన్నా పార్ట్ పోయినా కష్టం అనమాట. ఇంకా నేను అక్కడి నుంచి మూవ్ అయిపోయి మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్ళాను. ఆల్రెడీ ఒకసారి 450కి పెట్రోల్ కొట్టించంటే 4 లీటర్స్ అనమాట. అది కాకుండా మళ్ళీ ఇంకో 300కి పెట్రోల్ ఇప్పుడు ఫిల్ చేయించా. మొత్తం 750 వరకు అయింది. చూద్దాం హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి ఇంకా మళ్ళీ ఏమైనా అవసరం అవుతుందో లేదో. ఈ హైదరాబాద్ ట్రిప్లు అయితే కొన్ని మనకి మంచి లొకేషన్స్ అలాగే కొన్ని ప్రత్యేకమైన స్థలాలు కనబడతాయి. అవి అయితే నేను ఈ వీడియో ఇప్పటికే చాలా ల్యాగ్ అయిపోతుంది అన్నమాట. అందుకని అవన్నీ నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పటికీ ఇంచుమించు ఒక 200 కిలోమీటర్స్ వరకు వచ్చేసాను. ఇంకా 100 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. మన ట్రావెల్ అయితే ఈ విధంగా కొనసాగుతూ ఉంది. టోల్ గేట్ అనమాట. ఇప్పటికీ 4 టోల్ గేట్స్ క్రాస్ చేశాను. మేబీ నాకు తెలిసి ఇంకా టోల్ గేట్స్ లేవు అనుకుంటాను. అయితే టోల్ ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు. నేనైతే ఎప్పుడు బయటికి వెళ్ళినా హెల్మెట్ పక్కా వాడతాను. డ్రైవింగ్ లైసెన్స్, ఓవర్ స్పీడ్ అయితే ఎప్పుడు వెళ్ళను. ఇప్పుడు కాదు, ఇంతకుముందు నేను కాలేజ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా రైడ్లు చేసినా కూడా ఎప్పుడు నేను ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళను. ఇలా మన జర్నీ అయితే వెళ్తూ ఉంది.
హే గైస్, థ్యాంక్ యూ సో మచ్. మనమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాం. హైదరాబాదే కాదు, నేను వెళ్ళాల్సిన లొకేషన్ కూడా రీచ్ అయిపోయాను అనమాట. దీనంతటికి గాను నాకు జర్నీ వచ్చేసి 3 to టైం క్యాలిక్యులేట్ చేసుకోలేదన్నమాట. వచ్చేసాను, కాస్త పర్వాలేదు. ఓవర్ స్పీడ్ కూడా ఎక్కడ వెళ్ళలేదు, నార్మల్గానే వచ్చాను అనమాట. నేను అనుకున్న పాయింట్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు మా బ్రదర్ వస్తారనమాట, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. ఇంకా వాళ్ళకి నా దగ్గర ఉన్న బైక్ ఇచ్చేసి నెక్స్ట్ జర్నీ వచ్చేసి మనం ట్రైన్లో చేయబోతున్నాం. చూద్దాం ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో. ట్రైన్ జర్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట. ఎంతవరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఇదే ఫస్ట్ రైడ్ అనమాట. నుంచి మన యూట్యూబ్ ఛానల్లో అన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోలు వస్తూ ఉంటాయి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.